నమస్తే అండి, వెల్కమ్ టు సినిమా రివ్యూ. సో బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో మూవీ న్యూస్ అనమాట. బై చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో బై ఇవాళ చూసుకుంటే మాత్రం మన పవన్ కళ్యాణ్ గారిది సాంగ్ అయితే వచ్చేసింది అనమాట. దేనిదంటే హరిహర వీరమల్లి నుంచి మాట వినాలి సాంగ్ అయితే వచ్చేసింది. సూపర్గా ఉంది బై సాంగ్ అయితే. బై చాలా మంచిగా అనిపించింది విజువల్గా అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా కొన్ని సీన్స్ అయితే చూపించారు. సాంగ్లోనే లిరిక్ ఏమంటారు ఫస్ట్ సింగిల్ సాంగ్ అంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది బై. అండ్ హరిహర విలమల్లు పార్ట్ 1 స్వాడ్ అండ్ స్పిరిట్ సంబంధించిన సాంగ్ అనుకోవచ్చు. సూపర్గా అనిపించింది. అండ్ రాత్రి కూడా చీకటి ఆ సాంగ్లో ఉన్న మెసేజ్ కూడా కరెక్ట్గా పట్టుకుంటే మాత్రమే బాగుంది. అండ్ మీరేమనుకుంటారు బై? జనరల్ పబ్లిక్ కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే గిట్లా మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేయండి. సాంగ్ విన్న తర్వాత మీ ఒపీనియన్స్. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఈ సంక్రాంతితో పాటు పుష్పకి సంబంధించిన అడిషనల్ కంటెంట్ ఏదైతే ఉందో, ఎక్స్ట్రా 20 minute కంటెంట్ ఏదైతే ఉందో, 20 minutes కంటెంట్ మన వాళ్ళైతే ఏమంటారు థియేటర్స్లో రిలీజ్ చేసారు. ఇది January 17th అంటే ఇవాటి నుంచి వస్తుంది ఎక్స్ట్రా కంటెంట్ విత్ లో టికెట్ ప్రైస్ అనమాట. సో ఇక్కడ పుష్ప మూవీకి సంబంధించి నేను చెక్ చేసిన ఆల్రెడీ కొన్ని థియేటర్స్లో తక్కువగా వస్తుంది. లైక్ 100, 112, 125 అట్లా టికెట్స్ ఉన్నాయి. లైక్ మీకు పెద్ద థియేటర్స్ అనుకోండి 100 and 125 పెద్ద లైక్ ఐనాక్స్ అవి ఇట్లా కాడ. సింగిల్ థియేటర్స్ చూసుకుంటే మాత్రం 112 or 109 సంథింగ్ ఏదో ఉంది. సో 5-10 రూపాయలు డిఫరెన్స్ అయితే ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే సంక్రాంతి నుంచి ఎక్స్ట్రా ఒక 20 minutes కంటెంట్ అయితే ఉంది. వాచ్ చేయాలనుకుంటే పోయి థియేటర్స్లోకి వెళ్ళి వాచ్ అయితే చేయొచ్చు అనమాట. సంక్రాంతికి వస్తున్న మూవీకి సంబంధించి మంచి అప్డేట్ వచ్చింది. సో స్టిల్ ఇప్పటికీ వన్ ఆఫ్ ద గుడ్ మూవీస్ అంటారు బై. సో థియేటర్స్లోకి వెళ్ళి అందరూ వాచ్ చేస్తారు. చాలా మంచిగా ఉందనేసి అయితే బాగానే రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట మూవీకి. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ గురించి అయితే ఎక్కువ ఐడియా లేదు, కానీ మోస్ట్లీ మంచిగా కలెక్షన్స్ అయితే వస్తున్నాయి అనేసి అయితే అంటారు. కొందరు 50 crores వచ్చిందనేసి అయితే అంటారు. అండ్ సాక్నిక్ వాళ్ళ వెబ్సైట్ ప్రకారం చూసుకుంటేనేమో వీళ్ళ ప్రకారం అంటే ఇది ట్రేడింగ్స్ అవన్నీ కూడా చూసుకుంటారు, బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ మీద కూడా చెక్ చేస్తుంటారు. వాళ్ళ ప్రకారం చూసుకుంటే వరల్డ్ వైడ్గా 60.5 crores అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే సంపాదించిందంట. దాని తర్వాత ఇక్కడ సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు కూడా డాకు మహారాజ్ది 105 కోట్లు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చినాయి అనేసి అయితే 4 రోజుల లోపల సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళు అయితే మెయింటైన్ చేశారు. కానీ అదే ఇంతకుముందుకు సంక్రాంతికి వస్తున్న దాని ప్రకారం చూసుకుంటే ఇక్కడ కూడా సాక్నిక్ వాళ్ళు ఏమంటారు అంటే ఇది వీళ్ళ ప్రకారం చూసుకుంటే డాకు మహారాజ్ ఉంది కదా బాలకృష్ణ గారి మూవీ 86.4 కోట్లు వచ్చినాయి వరల్డ్ వైడ్గా అనేసి అయితే అంటారు. సో ఇంతకుముందు చెప్పుకున్నా కదా ప్లస్ ఆర్ మైనస్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసి అయితే సో 10 కోట్లు. సో నేనైతే ప్రస్తుతానికి మంచి హిట్ అంటాను బై. సో 86 కోట్లు అంటే కొంచెం అప్డేట్ చేయాల్సిన అవసరం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆబ్వియస్గా ఈ ట్రేడింగ్ సైకిల్స్కి ప్రొడ్యూసర్కి వీళ్ళందరికీ కూడా కొంచెం ఒకటి 10-15 తేడా వస్తుంది. సో ఆ 10-15 తేడా ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనుకుంటున్నాను. ఓవరాల్గా చూసుకుంటే 100 crores అయితే దాటింది అనుకోవచ్చు డాకు మహారాజ్ కూడా. సో మీరేమనుకుంటారు? మూవీ చూసిరా లేదా? ఈ 2 మూవీస్ యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ రెగ్యులర్గా మన న్యూస్లో అప్డేట్ అయితే తీసుకొస్తుంటాను. దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మన అజిత్ గారిది మూవీ ఉంది కదా విడ్యం మురాచి. ఈ మూవీకి సంబంధించి ట్రైలర్ అయితే వచ్చేసింది అఫీషియల్గా. ఈ మూవీలో డేట్ ట్రైలరు ఇది యాక్షన్స్ అయితే బాగా చూపించారు. సో ఇక్కడ రిలీజ్ డేట్ చూసుకుంటే మాత్రం మనకి February 6th రోజు వస్తుంది. అండ్ ఇక్కడ యూనిక్ ఏంటంటే మన అర్జున్ గారు డిఫరెంట్ లుక్లు ఉన్నారు. మొత్తం కూడా ఇక్కడ సెట్ కానీ లొకేషన్స్ కానీ మన ఇక్కడైతే లేవు. మొత్తం కూడా అబ్రాడ్ మీద ఉన్నది. ఆ సినారియో ఆ స్టైల్ కానీ మొత్తం అబ్రాడ్లో వాళ్ళు హాలీవుడ్ స్టైల్ ఎలా అయితే కంటెంట్ చేస్తారో సో అలాంటి కంటెంట్తో పాటు అలాంటి యాక్టర్స్తో పాటు కూడా తీసిరన్నమాట. నాకైతే మంచిగా అనిపించింది. పక్కా చూడాల్సిన సినిమా లాగానే కనిపిస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి చూసుకుంటే మార్వెల్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ నుంచి అన్నమాట. సో వాళ్ళు ఒక ట్రైలర్ అయితే తీసుకొచ్చారన్నమాట. దేని గురించి అంటే డేర్ డెవిల్ బోర్న్ అగైన్ అనేసి అయితే సో పక్కా మాస్ ఉంది.
బాగా హర్షుడు అవంతా పాట వస్తుంది. ఇక్కడ బాగుంది. ఇది వచ్చేసరికి అయితేనేమో మీకు మార్చ్ 4th వస్తుంది. సో ఇవి నాకు వచ్చిన అప్డేట్ ప్రకారం అయితే న్యూస్ అయితే ప్రొవైడ్ చేసినవి. యూస్ఫుల్ అయింది, మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.